నమస్తే అమ్మా. దక్షిణాది గాన కోకిల, భారతీయ సినీ సంగీతంలో ఎక్స్ప్రెషన్ క్వీన్ అంటాం ఆవిడ మనం. అటువంటి జానకమ్మ గారు మన మధ్య లేదు. ఓ మధుర గానం నిజంగా మోగపోయింది, మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఏం చెప్తారు? ఒక 3 నెలల క్రితం ఆవిడతో మాట్లాడటం జరిగిందమ్మా ఫోన్లో, వేరే వాళ్ళతో. వారి కాలికి ఏదో గాయం అవటం వల్ల నేను జర్నీ చేయలేకపోతున్నాను నాయన. నువ్వన్నా బ్రహ్మానందం అన్నా నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా కామెడీ చూడాలనుకుంటే మీ కామెడీ చేసుకొని చూసేవాడిని. అండ్ నిజంగా చాలా ఆనందంగా ఉంది వాటితో మాట్లాడటం. బట్ నేనైతే మైసూర్లో ఉన్నాను, నేను ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే తప్పకుండా కలుస్తానమ్మా అని చెప్తే నేను నిజంగా చాలా ఆనందపడ్డా. ఎందుకంటే ఆవిడ లెజెండరీ సింగరు. ఆవిడ ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ నాకు తెలిసి 50,000 పైన ఆవిడ పాడు ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. అవునండి, 17 భాషల్లో 50,000 పాటల దాకా పాడారు. ఎస్ 50,000 పైన. అండ్ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, ఎన్నో లాంగ్వేజెస్ కూడా పాడారు ఆవిడ. అదర్ లాంగ్వేజెస్ లో కూడా పాడారు. ప్లస్ అది కాకుండా మద్రాసులో నేను సైకిల్ మీద వెళ్ళే రోజుల్లో ఎస్ జానకి అని ఒక ఇంటి పైన రాసి ఉండేది. చాలా పెద్ద ఇల్లు తేరంపేటలో ఉండేది. నిజంగా అది చూసి అబ్బో పెద్ద సింగర్లు పెద్ద ఇంట్లో ఉంటున్నారు అని చాలా గర్వంగా ఫీల్ అయ్యేది. అండ్ తర్వాత ఒకే వేదిక మీద ఫిలింఫేర్ అవార్డ్స్ తీసుకుంటామని ఏనాడు నేను అనుకోలేదు. ఒక ఫిలింఫేర్ అవార్డు ఆ మూమెంట్లో ఆవిడ పక్క సీటే నాది. చాలాసేపు ఆవిడ కామెడీ చేయడం అంత ఈజీ కాదు, నవ్వించడం అంత ఈజీ కాదు అని ఆవిడ కొన్ని టిప్స్ చెప్పే అమ్మ. నిజంగా చాలా చాలా ఆనందం వేసింది. నేను అదే అనుకున్నా, అంటే ఆ రోజుల్లో ఆవిడ కారులో వెళ్ళేది, నేను సైకిల్ మీద వెళ్ళేవాడిని. అని ఆవిడ పక్కన ఆ సీట్లో కూర్చున్నప్పుడు నేను అనుకున్నా ఎస్ కష్టే ఫలి. ఎందుకంటే ఆవిడ ఎంత కష్టపడి ఉంటే ఈరోజు అంత గొప్ప సింగర్ అయ్యి ఉంటుంది. అంటే ఏదైనా ఒక పాట హస్కీగా పాడాలంటే అలాగా, రొమాంటిక్గా పాడాలంటే అలాగా, ఏడుస్తూ పాడాలంటే ఆవిడ ఏడుస్తూ పాడేది, చిన్నపిల్లలాగా పాడమంటే చిన్నపిల్లలా పాడేది. ఇలాగా ఎన్నో ఎన్నో విధాలుగా ఏ డైరెక్టర్ వచ్చి అమ్మ నాకు ఇలా కావాలి అంటే ఓకే నాయన, ఓకే నీకు ఎలా కావాలంటే అలాగా అని అలాగా పాడి ఎంతో సూపర్ డూపర్ హిట్లు అయిన పాటలు ఉన్నాయి. కానీ ఒకటే ఏంటంటే ఈ రోజు మన మధ్యలో లేకపోయినా ఆవిడ గాత్రం మాత్రం మన మధ్యనే ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాలైనా, అది ఒక 200 అయినా 300 అయినా ఆవిడ వాయిస్ అలా ఉండిపోతుంది. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్కి జానకమ్మ పాటే వింటే వాళ్ళకి తెలుస్తుంది ఆవిడ కెపాసిటీ ఏంటో. బట్ ఏంటంటే మనకి ఒక లతా మంగేష్కర్, ఒక ఆశా భోస్లే, అట్టగా మనకి ఒక సుశీలమ్మ, ఒక జానకమ్మ. ఎందుకంటే ఆ రోజుల్లో ఇలా పాడాలి పాట అనేది, ఎందుకంటే వాళ్ళు ఒక ల్యాండ్ మార్క్, బెంచ్ మార్క్ సెట్ చేసి వెళ్ళిపోయారు వీళ్ళు. అంతేనమ్మా. ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ మార్క్, వాళ్ళు వేసిన మార్గంలోనే ఇప్పుడు ఉన్న ప్రతి సింగరు అదే మార్గంలో వెళ్తూ ఉన్నారు. కానీ చాలా మంది సింగర్స్ వాళ్ళలాగా ఇమిటేట్ చేయాలనుకుంటారు, కానీ ఆ ఇమిటేషన్ రాదమ్మా. కానీ ఆ స్టైల్లో పాడగలరు, కానీ ఇమిటేషన్ అయితే రాదు. అది నిజంగానే వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళకున్న గురువులు వాళ్ళకి నేర్పించిన విద్య అది. ఆ విద్య వాళ్ళతో పాటే తీసుకెళ్ళిపోయారు. ఏదేమైనా మన మధ్యలో లేకపోయినా వాళ్ళ గాత్రం మాత్రం మన మనసులో ఉండిపోతుంది. థ్యాంక్ యూ అలీ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us.